డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ లలలలలలల డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. తెలియదు నాకు కూడా ఎలక్షన్ కంటే ముందు అప్పుడే పరిచయం అయినా నల్గొండ చేరిన అన్న గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడే వారి తల్లి చనిపోవడం జరిగింది. పలకరించడానికి ఇంటికి పోయినా అప్పుడు చూసిన అప్పుడే ఫిదా అయిపోయినా అన్న మీద. అప్పుడే పడేసుకున్నా. అంటే అందరు చెప్తుండే అన్న మునుగోడు ఎమ్మెల్యే క్యాండిడేట్, మన లెక్కల ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎట్లుంటారో మనకు తెలుసు. కానీ అన్న చూసిన పోయిన తర్వాత మన వాళ్ళ కార్పొరేటర్లు ఇంకా గట్టికుంటారు అన్నకంటే. ఆడికి పోయినాక ఎంత సింపుల్ సిటీ చాయ్ చేసి పోసిండు. అది చూస్తుంటే ఒక అంత సింపుల్ సిటీ వ్యక్తి ఎవరు చూడు మునుగోళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే ఈయనే ఉండనా అన్న తప్పితే రాజగోపాల్ ఏంటన్నా రాజగోపాల్ రెడ్డికి వచ్చిందని అన్న మిస్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఆ రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో అన్న ఉండాలి. ప్రజలది ఇది ఎవరో మనలో కులపోలో చెప్పింది కాదు. అంటే క్యాండిడేట్ను పబ్లికే డిసైడ్ చేసేసింది ఈయనైతే పర్ఫెక్ట్ అని. అలా మనం ఏ స్థాయిలో కానీ ప్రజల పేరు పొందితే ప్రజలు కోరుకుంటే ఎవ్వరు ఆపలేరు భయ్యా. ఆ స్థాయికి మనం చేరాలి. ఇవాళ 15వ సంవత్సరంలోనే సిపిఐ పార్టీలో చేరి అంచెలంచెలుగా సిపిఐ పార్టీ చూస్తే మనకు అన్ని పెద్ద పెద్ద తలకాయలు అవపడతాయి. కానీ సత్యమన్న కింది స్థాయికి వెళ్ళి మొదలయ్యి దాదాపు 40 ఏళ్ళనా చరిత్ర. 40 ఏళ్ళల్లా ఈ ఆయనే క్యాండిడేట్ పోయి వేరే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలు ఉన్న పెద్దలందరూ పోటీ పడ్డారు. అయినా సింగిల్ నేమ్ వీళ్ళ పార్టీకి వెళ్ళి ఈవెన్ అటుకెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి కూడా అన్నకే బలపరచడం జరిగింది ఆ పార్టీ కూడా. అంటే ఆ స్థాయికి మనం చేరుకోవాలని నేను కోరుకుంటాను. లీడర్గా ఎవరైతే ఎదగాలనుకుంటారో అన్న ఇవాళ డబ్బులు లేక నేను కాలేదు, లేకపోతే ఎవరో చీటి చేస్తే ఓడిపోయినా, ఇవన్నీ పక్కన పెట్టాలి. మనకు కనుక గట్టిగా సంకల్పం ఉండి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంటే ఇటు పై వాళ్ళను మెప్పియాలి, ఇటు పక్కనున్న బీసీలను మెప్పియాలి, మన కిందున్న దళితులను కూడా మనం మెప్పించే విధంగా మనం తయారు కావాల్సిందే కోరుచున్నాం. అన్న జీవితం చరిత్ర చూస్తే మనకు తెలియజేసింది ఏంటంటే ఆ పట్టుదల అనేది గట్టిగా ఉండాలి. ప్రతి ఒక్కరితోని మంచితనంతో వీలైతే సాయం చేయాలి, అవసరం అయితే పోరాడాలి. నిజమైన సమస్యల గురించి, ఫ్లోరైడ్ సమస్య గురించి కావచ్చు, అక్కడున్న ప్రాజెక్టుల గురించి కావచ్చు, నిస్వార్థంగా పోరాడి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిపోయారు. ఆ స్థాయికి మనం ఎదగాలి. సర్పంచ్ కావాలనుకున్నలో ఆ ఊరు వ్యవస్థ గురించి మొత్తం తెలుసుకోవాలి. కానీ మనం చాలా వరం ఏమనుకుంటాం, అబ్బా నా డబ్బులు లేవన్నా మన దగ్గర, డబ్బులున్నా తీయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదా మన పక్కున్నాడు అంటే డైరెక్ట్ దీనికి అవసరం 60 అంటారు. అనుడితోనే నిరుత్సాహపడతాం. నేను చెప్తున్న రాజకీయ నాయకులు కావాలనుకున్న వాళ్ళకు చాలా అవమానాలు జరుగుతాయి. అవమానాలు తట్టుకుంటేనే ఇలాంటి స్థాయికి వస్తాం. అన్న ఈ స్థాయికి వచ్చిందంటే ఎన్నో అవమానాలు జరిగి ఉండొచ్చు, అయినా పార్టీని వదలకుండా కష్టంతో ఆయన చేసిన పోరాటాలతోని అందరూ మెచ్చుకునే స్థాయి, దాదాపు రాష్ట్రం మొత్తం సిపిఐ వాళ్ళు మెచ్చుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఇవాళ సత్యమన్న మన ఇంటి కుల బాంధవుడు, యాదవుల ముద్దుబిడ్డ కౌన్సిల్కి వెళ్ళిందంటే దాని వెనకాల ఎంతో త్యాగం ఉన్నది. ఆ త్యాగం చేయాలనుకుంటేనే ఇవాళ రాజకీయంలోకి రావాలి. అదొక్కటే కాదు, దాంతోపాటు యుక్తులు అవన్నీ నేర్చుకోవాలి. ఎవరినో నిందిస్తే మనకు నాయకులం అవుతాం అనుకుంటే తప్పు.
మనం ప్రజల హృదయాల్లో ఉంటే మాత్రం తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు మీరు 100% అవుతారు. ఇక్కడున్న మనం 150-200 మంది ఉన్నాం. మనం అనుకుంటాను 200 సర్పంచ్లు అంటారు. ఒక్కరు గట్టిగా ఒక సర్పంచ్ తయారు చేయగలం, ఖచ్చితంగా అనుకోండి బరాబర్గా మనం తయారు చేయగలుగుతాం. నేను ఒక సర్పంచ్ని తయారు చేస్తా పోయి నేను ఒక 10 మందిని వేసుకుంటా, ఆ ఊరికి పోతా, ఎవరు నిలబడుతారో వాళ్ళని సర్పంచ్గా చేసే విధంగా నేను పోరాడతానని మనకు గాక కసి పెంచుకుంటే 100% మనం తయారు చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఒక స్థాయిలోకి వచ్చినాం కాబట్టి. మనం ఒక 10 మందిని కలుపుకొని, నాకు దగ్గరగా తెలిసిన ఏ ఊర్లో కూడా 1000 ఓట్లు అయితే వన్ సైడ్ అవుతుంది కావచ్చు. సర్పంచ్ అయితే 700-800 ఓట్లుంటే, ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయితే 2000-3000 ఉంటుంది. అప్పుడిచ్చి కరెక్ట్గా బరాబర్గా ఆ జిల్లా చిన్న జిల్లాలు అయిపోయినాయి, మండళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి. కాబట్టి మండల్కు 2-3 దాదాపు 70+72-73 మండలాలున్నాయి. ఆ మండలంలో ఉన్న నాయకులందరూ కనుక కలిసికట్టు మీద వచ్చి ఏ పార్టీలను ఉండొచ్చు. మనకు తెలిసింది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకుంటున్నారు. మా వేలుమోలు అయితే వైజాగ్లో పెట్టుకుంటారు మీటింగ్. అన్ని పార్టీ వాళ్ళు కలిపి ఒక కాడనే కూర్చుంటారు. ఎవరు ఎక్కడ ఎమ్మెల్యే నిలబడాలి, ఎవరు ఎక్కడ గెలవాలి, ఎవరికి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి డబ్బులని ప్లాన్ చేసుకుంటారు. ఇక కమ్మలు అయితే అమెరికాకి వెళ్ళి దిగుతారని చెప్పిన. ఇక మన ఎవరైతే మనం అనుకుంటామో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా సపోర్టింగ్గా ఉంటారు. మనం కలవడం ఫస్ట్ కనుక నేర్చుకోగలిగితే, మన వాళ్ళని మనం గెలిపియాలని మనం చూడాలి, హోదాలనుకుంటే నిలబడే క్యాండిడేట్కి అవకాశం ఉండాలి. వాళ్ళు ఒక 10 మందిని తయారు చేసుకునే వాళ్ళ విధంగా కనుక మనం ఉండగలిగితే రాబోయే రోజులలో 100% 100-200 మంది సర్పంచులు తయారు చేస్తాం జిల్లాకు. రాష్ట్రంలో కూడా ఒక 10-12 మందిని ఎమ్మెల్యేలు కూడా పంపించే అవకాశం మనకున్నది. కానీ ఇవాళ అన్న చరిత్రతోని మనం నేర్చుకోవాలి. మనం ఎందుకో సత్యమన్నలా కాలేము. నా వరకు నీ సర్పంచున్నో జడ్పీటీసో కావాలంటే అన్న దాంట్లో చరిత్రలో, అన్న జీవిత పాఠాలలో కొంతనైనా మనం చేయగలుగుతామా? నేను కరెక్ట్గా మీరు 3 నెలలు కష్టపడండి, జడ్పీటీసీ అవుతారు, ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ అవుతారు. ప్రజల్లో ఉంటే ఇండిపెండెంట్గానే అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు పార్టీ సింబల్ లేదు, పార్టీ సింబల్ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది బాబు. గుర్తుపెట్టుకోండి, పార్టీ సింబల్ ఉంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఆ మినిస్టర్లు వస్తే 15-20 లక్షల మీటింగ్ అంటారు, ఆ పెద్ద దొర ఇచ్చిందంటే 20 లక్షల మీటింగ్ అంటారు, లేదా ఈడికి పైసలు వాడికి పైసలు అంటారు. కానీ నువ్వు ఇండిపెండెంట్గా కరెక్ట్గా ప్రజల గుండెల్లో ఉంటే మాత్రం 100% నీకు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లోకల్ బాడీస్ అన్ని చిన్న చిన్నవి కాబట్టి ఆ సంకల్పం అనేది హృదయంలో గట్టిగా కావాలి అనుకోవాలి. కావడానికి ఎలా ప్రయత్నం చేయాలి, అందరిని ఎలా కలుపుకోవాలి, అన్ని కులస్తులు, అగ్రకున్న వాళ్ళైనా కింది వాళ్ళైనా మన బీసీలైనా అందరిని కలుపుకుంటే రాబోయే రోజుల్లో మన జాతి మంచి స్థాయికి ఎదుగుతుంది. భారతదేశంలో మన జాతిదే పైపేట అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మనం హైయెస్ట్ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ తీసుకో, బీహార్ తీసుకో, మధ్యప్రదేశ్ తీసుకో, మనం లేని ఏ పార్టీలు లేవు. మనం ఉన్న కాడనే పార్టీలన్నీ గెలుస్తాను. మన వాళ్ళని గెలిపించుకోవాలంటే మనకు ఆడికెళ్ళి కూడా సపోర్ట్ దొరుకుతుంది. కానీ మనం ఐక్యం అయ్యడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎవ్వరు బాధపడద్దు, ఇది తక్కువ మంది వచ్చిందని కాదు, క్వాలిటీ పీపుల్ వచ్చింది. వచ్చిన వాళ్ళు మాత్రం 2 గంటలు లేవకుంటున్నారు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. రమ్మంటే ఇదేమో 300-200 తీసుకొచ్చిన బాపది కాదు కదా. మనం ఇష్టంగా వచ్చారు. ఇవాళ సత్యమన్న కలవడానికి వచ్చారు. నాకు తెలిసి 90% సత్యమన్న ఎవరో తెలియదు, కానీ వీడికి వచ్చినాక అందరికీ తెలిసింది. మిమ్మల్ని మా జిల్లాకు పరిచయం చేయించడానికి మిమ్మల్ని పిలిచినాం అన్న. మా వాళ్ళు మిమ్మల్ని చూడాలన్నారు. అరే అన్నని తీసుకొస్తా పోయింది అన్న. ఇవాళ అన్న బిజీ ఉండొచ్చు, ఎందుకంటే ఒకసారి స్థాయికి పోతే నాకు తెలిసి ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎంత టైం షెడ్యూల్ ఉంటుంది. కానీ అడగగానే టైం ఇచ్చిండు మాకు. మొన్న మా తమ్ముడు 2 రోజులు గట్టిగా వర్షాలు పడుతుండే, అరే అది ఇది అవుతుందా మేము టెన్షన్ పడ్డాం. నేను మా వాళ్ళని అడిగితే ఏ అన్న ఉరుములు వచ్చినా ఏమొచ్చినా కానీ అన్నని చూడవలసిందే అన్నారు.
అంటే మనం సంకల్పం గట్టిగా అనుకున్నాం కాబట్టి ఇవాళ అన్న రావడం జరిగింది. అన్నకి ఇంత పెద్ద సభ సక్సెస్ అవ్వడం జరిగింది. మేము వరంగల్ యావత్తు గొల్ల కుర్మలన్న మీ సిపిఐ అగ్రనాయకులకు, మీ సిపిఐ రాష్ట్ర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. మీరు మా మాటగా అక్కడ చెప్పచ్చు, మా మాటగా వరంగల్ మొత్తం డిసైడ్ చేసింది, మీకు కృతజ్ఞతలు చెప్తున్నారు. దీంతోపాటు బలపరిచిన కాంగ్రెస్ కూడా కృతజ్ఞతలు చెప్తామన్నా. మీ 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 ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు చెప్తూ లాస్ట్గా లేటుగా వచ్చిన మా మామ ముత్తయ్య మామని ఒక్క నిమిషం మాట్లాడించి తర్వాత ఇవాళ సన్మాన గ్రహీత సత్యమన్న మాట్లాడతాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన జిల్లా ఇది. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమానికి నల్లగొండ జిల్లా కేంద్రమైన మరి తెలంగాణ రాష్ట్రంలో చైతన్యానికి ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ ఈ వరంగల్. ఈ వరంగల్ గడ్డ మీద ఇవాళ ఈ అభినందన సభ మరి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మరి దీని అంతటి కూడా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సుందర్రాజు అన్నకు మరి అదేవిధంగా యాదవ ట్రస్ట్ అందరికీ కూడా నాయకులకు, సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున వ్యక్తిగతంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అన్న చెప్పాడు, సుందర్రాజు అన్న నాకు జనవరి బహుశా 18 నాడే అమ్మ చనిపోయిన 2వ రోజు మా ఇంటికి వచ్చాడు. అంతకుముందు 2-3 సార్లు నేను ఫోన్లో మాట్లాడాను. అందువల్ల నేను చూడగానే అనుకున్నాను, చాలామంది ఉంటారు సమాజంలో, కొద్దిగా తపన పడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, అటువంటి దాంట్లో సుందర్రాజు అని ఉండడాన్ని నేను ఆ రోజే అనుకున్నా. సరే, ఈ సందర్భంగా మీ అందరికీ కలుస్తున్న సందర్భంలో మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాజీ ఎంపీపీలు కానీ, లేకపోతే ఇక్కడ ఈ టౌన్లో మరి ముఖ్యంగా 7 కార్పొరేటర్లు, మరి 2 సార్లు గెలిచినటువంటి మిత్రులు, అదేవిధంగా అన్ని రంగాలల్లో, ఉద్యోగ రంగాలల్లో పత్రికా మిత్రులు, మరి కేకే గారు నిజంగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, అందువల్ల ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి ఇంత సమయం వెచ్చించి అంతా కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా విలువైనటువంటి వ్యక్తులే. నాకు తెలిసి ఈ సమాజంలో బాగా అర్థం చేసుకున్నటువంటి శక్తులుగా మనం అందరూ కూడా ఉండడం చాలా నేను ఆనందదాయకంగా సంతోషపడుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. సరే, ఇవాళ ఈ తెలంగాణ శాసన మండలికి నిజంగా మరి ఎన్నికైన సందర్భంగా బహుశా 15 రోజులు కావచ్చింది ప్రమాణ స్వీకారమై. అందువల్ల ఈ సందర్భంగా అన్న అడగగానే నేను సరే అన్న పర్వాలేదు ఒకరోజు వస్తానని చెప్పడం జరిగింది. సరే, మీ అందరూ వచ్చినందుకు సరే, నేను ఏం పెద్దగా ఇంకా పెద్ద సంఖ్యలో రావాలనేటువంటి కోరిక మనకేం లేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా నేను భావిస్తూ సంపూర్ణంగా ఆనందపడుతూ ఉన్నాను. సరే, ముఖ్యంగా నేను ఒక 2 అంశాలు ఏంటంటే, నిజంగా సమాజంలో యాదవ జాతి చాలా బలమైన జాతి. ఇలా భారతదేశ రాజకీయాలనే శాసించినటువంటి జాతిగా మనం గుర్తించాలి. చాలా సందర్భాలలో మన శక్తి మనకు తెలవనటువంటి దిశలో ఉంటాం. ఎందుకంటే ఇలా భారతదేశ రాజకీయాలని ఈయాడి కూడా అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, సరే అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కానీ దేశ రాజకీయాలను మలుపు తెలుపుతున్నటువంటి చరిత్ర యాదవ జాతికి ఉంది. అందువల్ల సమాజంలో కూడా నిజంగా యాదవ జాతికి ఒక ప్రత్యేకత ఉంది. నమ్మకానికి, ధర్మానికి మారుపేరు, నిజాయితీగా ఇప్పటి కూడా నిలబడేది యాదవ కుర్మ సోదరులే అనేటటువంటి అభిప్రాయం ఉంది. అందువల్ల ఈ సమాజంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మరి యాదవ కుర్మ సోదరులు. అందువల్ల ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి జాతిగా మరి ఆ గర్వంగా మనం జీవించడానికి, ఈ రాజకీయ ఆధిపత్యానికి అంకురార్పణ జరుగుతున్నటువంటి దశలో మనం ఉన్నాం. కాకపోతే సరే, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలల్లో, తెలంగాణ రాష్ట్రంలో చట్టసభలల్లో మనం వెనుకబడి ఉండొచ్చు, కానీ ఈనాడు కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న జాతిగా మనం గుర్తించాం. సరే, అందువల్ల
మనమందరం కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి జాతిగా మరి మనం ఉన్నాం. అందువల్ల దీన్ని రాజకీయంగా చదువుల విద్య అన్ని రంగాలల్లో మరి మనం ముందుకు పోవటానికి మన ఐక్యత దోహదపడాలి. ఆ రకంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా అభినందనలు. సరే, ముఖ్యంగా నేను నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిని. నేను నిజంగా నేను చదువుకున్న దశలోనే మా గ్రామం అంతా ఫ్యూడల్ స్వభావం, అంటే సమానంగా కూర్చున్నటువంటి గ్రామం కాదు. యాదవులు అనగానే, ఇతర కులాలు బీసీలు అనగానే రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి ఊరు మాది. ఆ దశలో నేను చదువుకుంటున్న దశలోనే ఆ రకమైన వ్యతిరేకతతోనే మరి నిలబడడం జరిగింది. ముఖ్యంగా నాడు మరి చదువుకున్న దశలో ఆ సమాజంలో నిజంగా ఎంత అవమానం ఉంటుందో మనం అనేక సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే సమానంగా మన పిల్లలను కానీ మనకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని కూడా మరి సమానంగా గౌరవించినటువంటి జాతిలో మరి నిలబడుతున్న సందర్భంగా మరి ఆ దేశంలో ఆనాడు ఫ్యూడల్గా ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా మనం ఆనాడు నిలబడడం జరిగింది. సరే, మాది రైతు కుటుంబం. సరే, అంత బలహీనమైనగా లేకున్నా కానీ ఇతరులు జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని బాగా నేను గమనం తీసుకొని ఆ రకంగా గ్రామాలల్లో మరి నిలబడుతున్నట్టు ఆ సమాజం ఆ టైంలో అట్లా ఉన్నది. సరే, ముఖ్యంగా నిజంగా మా ప్రయాణం కూడా చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మరి ఆనాడు 83 ఎన్నికల్లో అంటే మేమంతా కూడా కమ్యూనిస్టు పార్టీ కూడా లేనటువంటి గ్రామం. కనీసం ఎర్ర జెండా పార్టీ కట్టలేని దశలో ఉన్నటువంటి గ్రామాలల్లో మేము ఉన్నాం. అంటే నిజంగా ఏదో ఇతర పార్టీ వాళ్ళు ఉండరు, నాయకులు ఉంటే వచ్చినటువంటి సందర్భం కాదు. ఆ గ్రామాల కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఏకదాటిగా ఉన్నటువంటి ఏకచక్రాధిపత్యంలో ఉన్నటువంటి గ్రామాలల్లో మరి ఆనాడు చిన్న వయసులోనే ఈ వ్యవస్థ నిజంగా ఈ పదవులు వస్తాయనో, నేను ఎమ్మెల్సీని అయితేనానో లేదా జిల్లా పార్టీ కార్యదర్శిని అయితేనని కమ్యూనిస్ట్ పార్టీకి ఆలోచించలే. కనీసం వ్యవస్థ ఏంటి ఇంత సమానంగా లేదు, ఒక మనిషి ఆధిపత్యంగా ఉన్నటువంటి దశలో ఆనాడు గ్రామాలల్లో పార్టీగా నిలబడడం జరిగింది. ఆ దశలో అనేక రకాల ఇబ్బందులు ఒక సుదీర్ఘ ప్రయాణంలో మన మీద అనేక రకాల మరి కేసులు, నిర్బంధాలు, మరి టాడా లాంటి కేసులు పెట్టినా కూడా దడవకుండా నిలబడేటువంటి సందర్భం ఉంది. ఒక సందర్భం ఘర్షణలల్లో ఆస్తులు కోల్పోయిన సందర్భం ఉంది. ఎందుకంటే ఆధిపత్య శక్తులు మన ఆస్తులను కూడా ధ్వంసం చేస్తే కూడా మనం అన్ని రకాలు తట్టుకొని మరి ఎన్నడూ కూడా మొక్కవని ధైర్యంతో నిజంగా ఎన్నడూ కూడా అధైర్యపడకుండా మరి మన పార్టీగా ప్రజలుగా మరి నిజంగా సుందరన్నను చెప్పినట్టు మరి ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ప్రజలంతా కూడా సహాయ సహకారాలతోనే నేను ఈ రకంగా స్థాయికి రావడం జరిగింది. సరే, అనేక ఇబ్బందులు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి అనేక రకాల జైలు జీవితం కానీ, అక్రమ కేసులు కానీ, టాడా కేసు కానీ ఏవి పెట్టినా కూడా మరి ప్రజలతో నిలబడి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నిలబడేటువంటి సందర్భం మనకు కనబడ్డది. ముఖ్యంగా మనకున్నటువంటి సందర్భంగా ఆ మునుగోడు నియోజకవర్గంలో బలమైనటువంటి బీసీ వర్గాలు ఉండడం, మన యాదవ కమ్యూనిటీ కూడా బలమైనది కాబట్టి దానికి ఐక్యతతోనే మనం ముందుకు పోయి అటు కమ్యూనిస్టు పార్టీగా ఇటు బీసీగా మరి అన్ని వర్గాల ప్రజలతో సహకారంతోనే మనం ఈ రకంగా ముందుకు పోవడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా మరి నిజంగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా ఇబ్బందులు, బహుశా నేను అనుకుంటా అంత ఇబ్బందికర వాతావరణంలో నిజంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కుటుంబ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. అందువల్ల అంకిత భావంతో కూడా మరి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎన్నడూ కూడా చాలామంది చూస్తాం సమాజంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అంటే చాలామంది చెప్పారు నిజంగానే చాలా ఇబ్బందికరమైన పార్టీ. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు కూడా దాంట్లో ఏది కూడా పదవి రావడానికి అవకాశం లేదు. సరే, చాలా ఇబ్బందికర వాతావరణంలో కూడా ఒకవైపు పార్టీలో మరి తనకు మరి బాధ్యతలు పెంచుకుంటూ మళ్ళీ ప్రజా ఉద్యమాలు, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం,
ఈ ఫ్లోరైడ్ కృష్ణా జలాలు కావాలని కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ కూడా మరి ఈ రకంగా ముందుకు పోవడం జరిగింది. నిజంగా దానికి మరి అన్ని విధాలుగా మరి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ అంటేనే నిజంగా చాలా ఇబ్బందికరం. చాలామంది అనేవాళ్ళు, అరే ఈ కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలహీనంగా ఉంది, దీంట్లో ఏమొస్తుంది, మీరు ఇంకా ఉన్నారా అని మా కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు, స్నేహితులు కూడా చాలా సందర్భాలు అనేవాళ్ళు. కానీ ఒకటే చెప్పేవాళ్ళం, మనం కమ్యూనిస్ట్ పార్టీ ఎంచుకున్నాడు, మనం ఏమీ కోరుకోలేదు. ఇవాళ ఉన్నటువంటి ఫ్యూడల్ స్వభావాన్ని, అంటే ఆధిపత్య శక్తుల్ని మనం ఎదిరించాలనుకున్నాం. అటువంటి వాళ్ళే ఊర్లోకి వెళ్ళి పారిపోయారు తప్ప మనం మళ్ళీ గ్రామాల ఆధిపత్యం వహించినాం. మేము ఆనాడు జెండా కట్టలేనటువంటి వాళ్ళం. వాళ్ళ అక్కడ దాదాపు 10-15 సర్పంచులని ఆ ప్రాంతంలో గెలిపించుకోవడం జరిగింది. ఆనాడున్న భూస్వాములు, ఆనాడున్నటువంటి ఆధిపత్య శక్తులు, దొరలంతా కూడా గ్రామాలకు వెళ్ళి పారిపోయారు. మరి మనమే ఆధిపత్యాన్ని అంటే నిజాయితీగా నిలబడడం జరిగింది. అందువల్ల దాన్నే నేను తృప్తి పడేవాడిని. ఈ ఎమ్మెల్సీ పదవి కంటే కూడా దాదాపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతంలో మరి ఒక సమానంగా బ్రతకడానికి మంచిగా అవకాశాలు వచ్చినటువంటి సందర్భం చూసి గర్వపడేవాళ్ళం. సరే, వస్తున్న తరుణంలో మరి నేను ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఏఐఓఎఫ్ అధ్యక్షునిగా, అంటే యూత్ ఫెడరేషన్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై కూడా మరి ప్రజల పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సందర్భం జరిగింది. అందువల్ల ఏదైనా కూడా ఒక విశ్వాసంతో ఏదైనా నిలబడదాం, సరే అవకాశాలు వస్తే మనకు చట్టసభలకు పోతాం, లేనప్పుడు మనం తృప్తి పడదాం. సరే, ఈ ప్రాంతంలో ఒక గౌరవంగా సుందర్రాజు అని చెప్పినప్పుడు నిజంగా మా అమ్మ జనవరి 15 చనిపోయినాడు, 2వ రోజే సుందర్రాజు అని వచ్చాడు. కానీ నిజంగా మేము మరి రైతుగా ఉన్నా కూడా కమ్యూనిస్టుగా నిరాడంబరంగా మరి ఆనాడు అనుకోవచ్చు, అరే ఇలా ఎమ్మెల్యే కావాలంటే నిజంగా చాలామంది అనుకునేవాళ్ళు, అరే ఏముంది డబ్బు లేదుగా, సామాన్య రైతే కదా, మరి వ్యవసాయం చేసేవాళ్ళం, మరి కాంట్రాక్టు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ఇంకొకటి ఏది లేదు, ఇతను ఎట్లా ఎమ్మెల్యే అవుతారని అనుకునే వాళ్ళు చాలామంది ఉండే. ప్రజలు అందరూ అన్న ఎమ్మెల్యే అవుతారు అనేది. నిజంగా చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా అరే ఎట్లయితాడా ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉంది, ఆయనకు డబ్బులు లేవు అనుకున్నటువంటి సందర్భం ఉండేది. కానీ ఒక ధైర్యంతోనే సరే ప్రయాణాన్ని సాగించడం. సరే మనకు 2018, 2023 ఎన్నికల్లో మనకు 2 సార్లు అవకాశం వచ్చింది. సరే, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ప్రజా ఉద్యమాలకు కానీ మనకున్నటువంటి అంకిత భావం విషయంలో కానీ ఆనాడు ధర్మభుక్షం కానించి సూరవరం సుధాకర్ రెడ్డి పార్టీ నాయకత్వంతో కూడా ఏకాభిప్రాయంతోనే మన పట్ల అందరూ కూడా సదాభిప్రాయం ఉండితోనే ఈ రకంగా ముందుకు పోవడం జరిగింది. సరే, కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వచ్చినాయి. పార్టీలో బలపడాలన్న పార్టీ నాయకత్వంలో అనేక సందర్భాలు ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకొని నిలబడి మనం జిల్లా పార్టీ కార్యదర్శి కాగలిగాం. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే బలమైన నల్లగొండ జిల్లా, అటు సిపిఎం కానీ సిపిఐ కానీ బలమైన పార్టీ. ఆడ నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి అంటే మరి ఆషామాషిగా ఎన్నికైనటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా దాన్ని కూడా మనం సాధించడం. మరి తర్వాత మనం మునుగోడు నియోజకవర్గంలో మరి 2 ఉప ఎన్నికల సందర్భం కానీ అనేక సందర్భాల్లో మరి నిలబడేవాళ్ళం. సరే, ముఖ్యంగా ప్రజలలో కూడా మరి ఒక మాట కమిట్మెంట్గా ఆ చుట్టుపక్కల ఏదైనా కూడా న్యాయబద్ధంగా నిలబడేటువంటి వ్యక్తులల్లా మనం కూడా ఒక పద్ధతిగా నిలబడేటువంటి అభిప్రాయం ఇతర వర్గాలకు వెళ్ళి కూడా ఆలోచన చేసేవాళ్ళం. అందువల్ల ఈ తరుణంలో మరి ఇప్పుడు అందరు చెప్పినట్టు నిజంగా ఒక శాసన మండలన్నా, ఒక శాసనసభ్యుడన్నా 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే అవుతున్న దశలో మనలాంటి ఒక సామాన్య రైతు కుటుంబంకి వెళ్ళి ఒక సామాన్యంగా మరి పోవడం అంటే నిజంగా అరుదైన విషయం. అందువల్ల ఈ సందర్భంగా సరే ముఖ్యంగా మరి అనుకున్న ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు 2023లోనే శాసన మండలికి అవకాశం ఇస్తాం. ఆనాడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, లేకపోతే మునుగోడు శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని కూడా, ఎందుకంటే మేము మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మునుగోడులో సొంతంగా పోటీ చేయడానికి కూడా నేను రాష్ట్రంలో ముందుకొచ్చాను. ఎందుకంటే ఆనాడు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పకుండా మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే మనకు ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఇవ్వడం జరిగింది.
సరే మా పార్టీలో కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ అంటే శాసన మండలి, నిజంగా శాసన మండలిలో కొద్దిగా ఏజ్ గల్ల వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళే పోతందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కొంతమంది ఆశించారు. సరే అయినా కూడా పార్టీ మరి అందరం కూడా ఏకాభిప్రాయంతో నన్ను శాసన మండలి అభ్యర్థిగా మరి నిర్ణయించినందుకు నేను ఈ సందర్భం మరొకసారి అటు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీకి అదేవిధంగా అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల మిత్రులారా, ఈ సందర్భంగా మనం అనుకునేది ఏంటంటే నిజంగా ఆ అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గాల వాళ్ళు, మన జాతి వాళ్ళు, మన యాదవులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఒక సామాన్యుడిగా అనేక మంది పార్టీకి కానీ మనకు కానీ మెసేజ్లు పెట్టి నిజంగా చాలా కమ్యూనిస్ట్ పార్టీకి మరి అదేవిధంగా మరి ఎంపిక చేసిన అందరూ కూడా అభినందన చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని మరి తూచా తప్పకుండా మరి నిజంగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఎందుకంటే మనం సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టాలల్లో పుట్టి సామాన్య ప్రజలల్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది. చాలాసార్లు మేము ఒక 2-3 సంవత్సరాలు మరి చాలా ఇబ్బందులు పడి అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు పాదయాత్రలు, ఫ్లోరైడ్ సమస్య మీద, లేకపోతే అనేక ఘర్షణలల్లో సామాజిక సోయి తెలంగాణ ఇప్పుడు మనం మరి ముఖ్యంగా ఆ మునుగోడు నియోజకవర్గం కానీ నల్లగొండ జిల్లాలో సామాజిక ఉద్యమాలలో కూడా మన పాత్ర నిర్వహిస్తూ ముందుకు పోవడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంగా మరి ఎమ్మెల్సీగా రావడం అనేది మరి చాలా మరి మనకు కానీ లేకపోతే మన శ్రామిక వర్గానికి మన అందరికి కూడా చాలా మంచిగా జరిగింది. సరే ఏదైనా ఈ సందర్భంగా మరి మనకి ఏదైతే నమ్మకంతో, ఎందుకంటే అటు పార్టీ కానీ లేకపోతే బీసీ వర్గాలు కానీ మన యాదవులు కానీ ఏదైతే ఇలా శాసన మండలిని ఆలోచన చేస్తూ ఉన్నారో దాన్ని నిజంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా సుందర్రాజు అన్నట్టు మరి అన్నట్టు చాలా వరకు నల్లగొండ జిల్లాలో అనేక సందర్భాలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రజలని కానీ ఆ సమస్యల మీద ఏదైతే అభిమానాన్ని ఉంచుకున్నామో అదే అభిమానాన్ని చూరగొని మరి ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మన జాతికి లేకపోతే మన వంతుగా నా వంతుగా అవకాశం ఉన్నంత మేరకు మన జాతికి కానీ అందరికీ కూడా తప్పకుండా సంపూర్ణ సహకారం అందించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజంగా యాదవ్ మరి చాలామంది ఇవాళ మనం ఇవాళ చూస్తూ ఉన్నాం, అధికారంలో లేనప్పుడు ఇలా చట్టసభల్లో నేను చాలాసార్లు అనుకునేవాడిని. మన నల్గొండ జిల్లాలో 1952కి వెళ్ళి ఒక్కరే బీసీ బిడ్డ అంటే ఎవరో ఒక్కరే అయ్యేవాళ్ళు, ధర్మభుక్షమో లేకపోతే నిమ్మల రాములో లేకపోతే కొమ్ము పాపయ్యనో ఒకరో ఇప్పటికి కూడా బహుశా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన వాళ్ళు ఒక్కొక్కరో 2, 3, 4 ఉండేవాళ్ళు. నిజంగా దానివల్ల మన కొన్ని సందర్భాల్లో బలహీనంగా మన వాణ్ణి వినిపించడంలో వైఫల్యం ఉంది. అందువల్ల రాబోయే కాలంలో ఇవాళ మరి భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ కాదనుకున్నటువంటి దిశలో కూడా కులగణన జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా మరి కులగణన జరుగుతున్న ఈ దిశలో ఒక సామాజిక చైతన్యం ఇలా ప్రబులుతూ ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీలు ఈ కులగణన చేయవలసిన దుస్థితి మరి ఆవశ్యకత ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి బీసీల చైతన్యం కానీ సామాజిక ఉద్యమాల పాత్ర పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇలా జనాభా వాటా ప్రకారంగా రాజకీయ వాటా అడిగేటువంటి దిశలో ఉన్నది. ఈ చట్టసభలలో కూడా తప్పకుండా యాదవులు కానీ బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున రావటానికి ఒక అవకాశం, అనుకూల వాతావరణం ఇలా కొనసాగుతూ ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.